బలవంతుని చేతిలో పగడంవే అనే పాట ప్రవీణ్ గారి పాట పాడి నేను ముగిస్తాను. ఈ పాట రాసేటప్పుడే ప్రవీణ్ గారి మరణం తర్వాత నేను వెంటనే తర్వాత రోజు రాజమండ్రి మార్చురీకి వెళ్ళడం, అక్కడ ఆ రోజంతా అక్కడ ఉండడం. ఆ తర్వాత ఆయన మనకు తెలుసు ఆయన బ్రతుకున్నప్పుడు కంటే చనిపోయిన తర్వాత ఆయన వీడియోస్ కానీ ఆయన బోధలు ఆయన ప్రసంగాలు ప్రజల్లోకి బాగా వెళ్ళాయి. ఆయన ఒక మంచి మోటివేటింగ్ స్పీకర్. ఆయన ఏదో పెద్ద గందరగోళం చేయకుండా ఏదో మర్మాలని అవి ఇవి చెప్పకుండా ప్రజలకి ఏది అవసరమో, ఏది ప్రజల్ని ప్రేరేపిస్తుందో, ఏది సంఘాన్ని సరి అయిన స్ట్రక్చర్లోకి తీసుకొస్తుందో ఆ మాటలు అలాంటి సబ్జెక్టులే ఆయన మాట్లాడేవాడు. తర్వాత ఆయన గురించి పాట రాయాలని అనుకున్నప్పుడు అప్పుడు నేను చాలా వెతికాను. ఆయన వీడియోస్ అన్ని చాలా రోజులు చూశాను. అందుకు కొంచెం లేట్గా నేను పాట రిలీజ్ చేసి వెతికి అందులో కీలకమైన ఆయన బోధల్లో కీలకమైన 3 అంశాలు నేను తీసుకొని ఆ 3 చరణాలు రాసి ఆ పాట రాశాను. ఆ పాట ఇప్పుడు పాడతాను. ఆ పాట వింటుండగానే ఆయన గురించిన ప్రసంగం వచ్చేస్తుంది. ఇంకా సపరేట్గా ప్రసంగం ఇంకేమి చేయాల్సిన అవసరం లేదు. ఆయన గురించి ఏం చెప్పక్కర్లేదు. ఆయన మా అందరు నోళ్ళు కట్టేసేలాగా వీడియో చేసాడు ఆయన చిన్ని. ఇంకేం చెప్తాం మేము ఆయన గురించి? ఆయన చెప్పడానికి ఉండాలంటే ముందు వీడియో లేకపోతే చెప్పేవాడు. కనుక పాట మాత్రం విందాం. పాట పాడగలిగితే మీరు కూడా పాడండి. యూట్యూబ్లో ఉంటుంది ఈ పాట. దాన్ని ఓపెన్ చేస్తే దాని కింద మొట్టమొదటి కామెంట్లో ఆ లిరిక్ కూడా ఉంటుంది. బలవంతుని చీటిలో పగడమువే, మరణము ఎదురొచ్చిన భయపడవే. బలవంతుని చీటిలో పగడమువే, మరణము ఎదురొచ్చిన భయపడవే. సత్యము వెల్లడించగా శత్రువు తల్లడిల్లగా, నమ్మకమైన సాక్షిగా పరుగులు పూర్తి చేయగా, పరలోకము ఘనముగా స్వాగతించెనే. ఇలలో నీదు స్వరం ప్రతిధ్వనించెనే. సేవకని మరణం ఫలమివ్వకుండా ఆగదు, చిందబడిన రక్తం మొరపెట్టకుండా ఉండదు, రగిలించిన ఉజ్జీవం ఆగదు. ఎగసే స్వార్థ జ్వాల నార్పదు, బలవంతుని చీటిలో పగడమువే, మరణము ఎదురొచ్చిన భయపడవే. మతమన్నది కల్పితమని మనుషుల విభజించునని, కులమెత్తిన వాడవడు పరలోకం చేరడని.
మతమన్నది కల్పితమని మనుషుల విభజించునని కులమెత్తిన వాడెవడు పరలోకం చేరడని మనిషి మనిషిగా జీవించవలనని మనిషి మనిషిగా జీవించవలనని మానవతా చాటితివి మార్గము బోధించితివి సేవకని మరణం ఫలమివ్వకుండా మానకు చిందబడిన రక్తం మొరపెట్టకుండా ఉండదు రగిలించిన ఉజ్జీవం ఆగదు ఎగసే సువార్త జ్వాలనకదు. అనుపల్ల మీరు కూడా పాడండి, ఒక్కొక్క లైన్ నేను ఒక లైన్ పాడతాను, తర్వాత మీరు రిపీట్ చేయండి. సేవకని మరణం ఫలమివ్వకుండా మానదు చిందబడిన రక్తం మొరపెట్టకుండా ఉండదు రగిలించిన ఉజ్జీవం ఆగదు. ఎగసే సువార్త జ్వాలనకదు బలవంతుని చేతిలో పగడమువే మరణము ఎదురొచ్చిన భయపడవే. సంగతులను తెలుపు ప్రావీణ్యము పొందుకొని సాత్వికముతో ప్రతి ప్రశ్నకు జవాబు పూనుకొని సంగతులను తెలుపు ప్రావీణ్యము పొందుకొని సాత్వికముతో జవాబు పూనుకొని క్రీస్తు ప్రేమను ధరించి నిలుచొని క్రీస్తు ప్రేమను ధరించి నిలుచొని కార్యములు చేసితివి వినయము చూపించితివి సేవకని మరణం ఫలమివ్వకుండా మానదు చిందబడిన రక్తం మొరపెట్టకుండా ఉండదు రగిలించిన ఉజ్జీవం ఆగదు. ఎగసే సువార్త జ్వాలనకదు బలవంతుని చేతిలో పగడమువే మరణము ఎదురొచ్చిన భయపడవే. క్రైస్తవ జీవిత పయనం పూలబాట కాదని శ్రమలను అనుభవించితేనే బహుమానం దొరుకునని క్రైస్తవ జీవిత పయనం పూలబాట కాదని శ్రమలను అనుభవించితేనే బహుమానం దొరుకునని మన పక్షముగా ఉన్నాడు రాజని మన పక్షముగా ఉన్నాడు రాజని
ధైర్యములో నింపితివి, శిష్యులయే తొలచితివి. సేవకని మరణం ఫలమివ్వకుండా మానదో, చిందబడిన రక్తం మరపెట్టకుండా ఉండదు. రగిలించిన జీవం ఆగదు, ఎగసే సువార్త జ్వాల నాపదు. బలవంతుని చేతిలో పగడమువే, మరణము ఎదురొచ్చిన భయపడవే. బలవంతుని చేతిలో పగడమువే, మరణము ఎదురొచ్చిన భయపడవే. సత్యము వెల్లడించగా శత్రువు తల్లడిల్లగా, నమ్మకమైన సాక్షిగా అరుగును పూర్తి చేయగా, పరలోకం ఘనముగ స్వాగతించెనే. ఇలలో నీదు స్వరం ప్రతిధ్వనించెనే. సేవకని మరణం ఫలమివ్వకుండా మానదు, చిందబడిన రక్తం మరపెట్టకుండా ఉండదు. రగిలించిన ఉజ్జీవం ఆగదు, ఎగసే సువార్త జ్వాల నాపదు. బలవంతుని చేతిలో పగడమువే, మరణము ఎదురొచ్చిన భయపడవే.